ప్రకృతిని మనకి ఎస్కార్ట్గా పెట్టేశాడు. దేవుని పిల్లలైన వారు ఎక్కడ సాతాను మాటలలో లొంగిపోయి చెడిపోతారు, తప్పిపోతారు అనేటటువంటి భయంతో దేవుడు తన పిల్లలైన మనల్ని కాపాడడానికి మొత్తం అందరి సైన్యాలని దించాడు మన కోసం. మనం అనుకుంటాం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు జీవితం అని మనకేం కనబడదు కదా, ఈ కళ్ళకు కనబడవు. అంత సెక్యూరిటీ దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప తండ్రి మనకుండి తను కాపాడుకుంటూ ఈ లోకంలో మనల్ని, తన లోకంలో తన రొమ్మున ఆనించి సంతోషపడడానికి ఆయన చూస్తుంటే, ఆయన రొమ్ము లేదు, ఆయన లేడు. ఆయన్ని మనం త్రోసేసి నెట్టేసి నరకగుండానికి జారిపోతున్నాం సాతానుగాడి చేతులు పట్టుకొని. వద్దండి, దయచేసి అలాంటి భయంకరమైన జీవితంలోనికి వెళ్ళకండి. క్రైస్తవులకు ఉన్న ఆధిక్యత ఇలాంటిది అలాంటిది కాదు. అంత గొప్పవాళ్ళం మనం.